మన జీవితంలో దేవునికి సరెండర్ అయిపోయిన సమయాలు ఉన్నాయా? రక్షణ పొందినప్పుడు సరెండర్ అయ్యానండి. సరెండర్ అవుతాం, మళ్ళీ తీసేసుకుంటాం, అన్ని కంట్రోల్ అంతా మళ్ళీ మనం తీసేసుకుంటాం. దేవునికి సరెండర్ అవుతాం రక్షణ పొందినప్పుడు. అయ్యా నీకే, ఇంకా నీ చేతుల్లోనే ఒదిగిపోతానయ్యా, నీ చేతిలో ఉండిపోతానయ్యా, నీ చేతులకి అప్పగించుకుంటున్నానయ్యా, నీ చేతిలోనే పెట్టుకోయ్యా అని అప్పగించేసుకొని ఏదన్నా రంగురంగులుగా, ఏదన్నా ఆకర్షణీయంగా, ఏదన్నా మంచి కనబడగానే దూకేసి మరి వెళ్ళిపోతూ ఉంటాం. దేవుని చేతిలో ఉండి పరిగెడతా ఉంటాం లోకం వెనకాల. మళ్ళీ ఏం చేయాలండి? మళ్ళీ సరెండర్ చేసుకోవాలి. ఆయన మన వెనకాల ఎప్పుడు మనం తిరిగి ఆయన వద్దకు వచ్చే వరకు దేవుని ప్రేమ మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. కానీ అప్పగించుకోవడం అనేది మనం చేసుకోవాలి. సరెండర్ అనేది ఒక బలవంతంగా పోలీస్ ఆఫీసర్ లొంగ తీసుకుంటే లొంగినట్టు అది కాదండి. దొంగ దొరికిన తర్వాత అది కాదు. దేవుడు ఎప్పుడు బలవంతంగా మనల్ని ఆయనకు సరెండర్ అవ్వాలని ఆయన